హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు పొలం ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టాలండి, ఎందుకంటే ఇవి బ్యాంక్ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇది స్కేల్ 1 ఉద్యోగాలండి. ఇవి దాదాపు ఉద్యోగంలో చేరగానే మనకు 88,000 వరకు 88,000 వరకు అయితే మనకు పే స్కేల్ అనేది పొందుతాము. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుందండి. అలాగే ఎగ్జామినేషన్ కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి, సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది. దేంట్లో అనుభవం అయితే ఏది అడగలేదు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎంతోమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నోటిఫికేషన్లు వెళ్ళబోయే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం ఉద్యోగాలకు ఆల్రెడీ మనం వీడియో అయితే రెడీ చేసి పెట్టాము. 12th పేజ్తో మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపు 35,000తో జీతంతో మనకైతే జాబ్ కొట్టే అవకాశం ఉంది. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో చెక్ చేసుకోండి, పైన స్క్రోలింగ్లో మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలియజేశాను. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే అప్లై చేసుకునే వాళ్ళు దీన్ని కూడా అప్లికేషన్ చేసుకోండి. మరిన్ని గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే దాదాపు 350 వేకెన్సీస్తో మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది ఆఫీసర్ ఇండస్ట్రీ ఇన్ జేఎంజీ స్కేల్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూ, యూఆర్ అన్ని కేటగిరీ వాళ్ళు దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో మనకి దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ ఉన్నాయి. అలాగే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. మేల్ అండ్ ఫీమేల్ అందరూ అర్హులే. తెలంగాణ వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఎవరైనా సరే అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకుంటే మంచి హోదాలో ఉన్న పే స్కేల్ అయితే మనం పొందొచ్చు. అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, మంచి జాబ్ అని చెప్పుకోవాలి. బ్యాంక్ జాబ్ కొట్టాలని డ్రీమ్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ జాబ్కి అయితే అప్లికేషన్ చేసుకోండి, మీ కళ పక్కా నెరవేరుతుంది. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్, ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. అంతే, ఇంతకు మించి ఇంకేది ఉండదు. సో మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే రీజనింగ్ నుంచి 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50 మార్క్స్, అలాగే ప్రొఫెషనల్ నాలెడ్జ్ నుంచి 50 మార్క్స్, టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అండి. 120 మినిట్స్ టైం ఉంటుంది, 2 అవర్స్ టైం ఉంటుంది. సో 2 అవర్స్లో మనం ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఒకటి ఉంటుంది, జస్ట్ వెరిఫికేషన్ జరుగుతుంది అంతే. సో మీకు ఎటువంటి స్కిల్ టెస్టులు కానీ ఇవన్నీ ఏవి ఉండవు. సో అప్లికేషన్ చేసుకోండి. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళని సెలెక్షన్ ప్రాసెస్కి పిలుస్తారు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్టయితే విజయవాడ, గుంటూరు, వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నాయండి 3 సెంటర్లు. అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మనకి టైం కూడా లేదు, అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. అప్లికేషన్ చేసుకోండి, మంచి జాబ్స్ ఇవి మీకు. అలాగే దీనికి సంబంధించిన లింక్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్, టెస్ట్, ఇంటర్వ్యూ మొత్తం ఆన్లైన్లో ఉంటుందని చెప్తున్నాడు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చినసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీకి చెందిన వాళ్ళు మొత్తం 50 రూపీస్ ప్లస్ జిఎస్టీతో కలుపుకుంటే 59 రూపీస్ అండి. అలాగే అదర్ కేటగిరీస్ క్యాండిడేట్స్ మొత్తం 1000 రూపీస్ అండి, ప్లస్ జిఎస్టీ 180 రూపాయలు యాడ్ అయ్యి 1180 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో పే చేయాలి. క్యాండిడేట్స్ కెన్ ఓన్లీ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 3rd నుంచి 24th అయితే మనం అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి మార్చిలో. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎక్కడి నుంచి అప్లై చేసుకుంటున్నారో ఆ జిల్లా వాళ్ళకి నేను సపరేట్గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాను. త్వరలో కోర్టు నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ చేసుకునే ముందు మీరు ఒకసారి ఏం చేయండి, మొత్తం మెయిల్లో స్కాన్ చేసి పెట్టుకోండి. స్కాన్ చేసి పెట్టుకున్న తర్వాతనే అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏ లింక్ పడితే ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోకండి. సో
ఎందుకంటే ఎగ్జామినేషన్ సంబంధించిన ఫీజు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనం మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెబ్సైట్లో మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. తొందరపడి వేరే వెబ్సైట్లలోకి వెళ్ళి మీ లింక్ క్లిక్ చేసి మోసపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలండి ఇవి. మనకి పే స్కేల్ 1కి సంబంధించిన ఉద్యోగాలు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే 21+ అయి ఉండాలండి. ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 30 వరకు మనకు మ్యాక్సిమం 30 ఇయర్స్ ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఇక్కడ మిగతా రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ బీటెక్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెక్స్టైల్, మైనింగ్ అని ఇచ్చాడు. సో ఇందులో మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు. అంటే మిగతా పోస్టులు కూడా చాలా ఉన్నాయి, కానీ వాటి గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. వీటికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో మీరు చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. మీరు ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి హ్యూమన్ రీసోర్స్ డివిజన్ హెడ్ ఆఫీస్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మార్చి 3 తారీఖు నుంచి మార్చి 24కు లాస్ట్ డేట్ అయింది. అప్లికేషన్ అయిపోయాక ఎగ్జామ్ అనేది ఏప్రిల్ లేదా మేలో కండక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ అనేది చేసుకోండి. అలాగే ఇక్కడ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి పే స్కేల్ విధానం చూసుకున్నట్టయితే ఇక్కడ 48,408 రూపీస్ చూపిస్తున్నాడు. కానీ డిఏ, హెచ్ఏ మరియు మెడికల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్కి సంబంధించిన అన్ని బెనిఫిట్స్ చూసుకున్నట్టయితే దాదాపు మనకు 85,000 వరకు అయితే పే స్కేల్ అయితే పొందవచ్చు. సో మనకి ఇక్కడ కింద కూడా మెన్షన్ చేస్తాడు చూడండి. హెచ్ఆర్ఏ, లీజ్డ్ అకామిడేషన్, లీవ్స్ ఫేర్, కన్సెషన్, మెడికల్ ఇన్సూరెన్స్, అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ ఈ జాబ్కి ఉంటాయి. సో బ్యాంక్ జాబ్ కొట్టాలంటే ఎటువంటి బ్యాంక్ జాబ్ కొడితేనే మనకి మంచి హోదా ఉంటుంది. అలాగే అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చాడు 5 ఇయర్స్. సో అలాగే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అప్లికేషన్ ప్రాసెస్ ఏమైనా చేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. గుడ్ లక్.